జున్ను ఏమో తీస్తున్నాడు. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఫిలాల్ ఈరోజు ఈ బ్లాగ్ కూడా స్టార్టింగ్ నేను ఇక్కడ స్టేడియంలో నుంచి గాయస్, నేను డైలీ ఇక్కడ రన్నింగ్కి వస్తాను కదా, వీటి నుంచే నేను బ్లాగ్ స్టార్ట్ చేసిన అనమాట. గాయస్, ఇది చలి ఉందా పోయిందా అసలు నాకు అర్థమే కావట్లేదు. ఒక దినం చలి ఉంటుంది, ఒక దినం అస్సలు చలినే ఉండదు. సో ఈరోజు అయితే చలి ఫుల్ ఉంది గాయస్ ఇక్కడ స్టేడియంలో. ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ అప్పుడే వచ్చినాడు. ఇక్కడ వామప్ అంతా కంప్లీట్ చేసుకున్నాడు అనుకుంటాను. నేను ఇప్పుడే వచ్చిన జస్ట్. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అయింది. నేను ఇప్పుడు గ్రౌండ్కి వచ్చినాను గాయస్. నేను గ్రౌండ్కి వచ్చి ఫస్ట్ ఇక్కడ 5 minutes డైనామిక్ స్ట్రెచింగ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను వామప్ చేస్తా. నా రన్నింగ్ పార్ట్నర్ అప్పుడే మార్నింగ్ 5:40కే వచ్చి వామప్ అంతా అప్పుడే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రన్నింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాడు అనమాట. మీరు ఇప్పుడు చూడొచ్చు, నా రన్నింగ్ పార్ట్నర్ అప్పుడే 4 phase రన్నింగ్ స్టార్ట్ చేసేస్తున్నాడు. ఈరోజు మండే, సో ఫేస్ కొంచెం హెవీనే ఉంటుంది గాయస్. నేను 400 meters 3 rounds జస్ట్ ఇప్పుడే వార్మప్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ ఇంకా రన్ చేస్తూనే ఉన్నాడు. నా రన్నింగ్ పార్ట్నర్ స్టార్ట్ చేసి అప్పుడే 3 rounds కంప్లీట్ చేసుకున్నాడు అనుకుంటా. గాయస్, నా రన్నింగ్ పార్ట్నర్ వచ్చేసి ఓన్లీ 4K రన్ చేసినాడు ఇవాళ. యాక్చువల్లీ 6 kilometers టార్గెట్ ఉండిందంట నా రన్నింగ్ పార్ట్నర్ది. కాకపోతే ఎస్టర్డే నైట్ అసలు నిద్ర సరిగ్గా కాలేదంట. సో దట్ అందుకే చక్కర్ వచ్చినట్లు అవుతుందని 4Kకే స్టాప్ చేసేసినాడు. నేను ఇప్పుడు కొద్దిగా ABC డ్రిల్స్ చేసి నేను 4 phase రన్నింగ్ స్టార్ట్ చేస్తాను గాయస్. గాయస్, నేను వార్మప్ అండ్ ABC డ్రిల్స్ రన్నింగ్ చేసేకి వార్మప్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మేము రన్నర్స్ బిఫోర్ వార్మప్ ఒక డ్రెస్ వేస్తాం అండ్ రన్నింగ్ చేసేటప్పుడు లైట్ వెయిట్ డ్రెస్ వేస్తాం అనమాట. రన్నింగ్ చేసేటప్పుడు మాకు టీషర్ట్ అంతా వెయిట్ ఉంటుంది కాబట్టి సో లైట్ వెయిట్ టీషర్ట్ వేస్తాం అనమాట. నా రన్నింగ్ పార్ట్నర్ ఇప్పుడు మళ్ళా 4 phase 4K రన్ చేసి ఇప్పుడు మళ్ళా రికవరీ స్లోగా రన్నింగ్ చేస్తున్నాడు 4:30 phase. నేను నా రన్నింగ్ పార్ట్నర్ వెనకలే స్టార్ట్ చేస్తాను గాయస్. 4 kilometers ఫుల్ స్పీడ్ అవుతుంది. చూపి ఫస్ట్ 340, 355, 353, 355, 356. గాయస్, ఈరోజు నా రన్నింగ్ పార్ట్నర్ వచ్చేసి 4 kilometers కంప్లీట్ చేసినాడు. మండే స్పీడ్ వర్కౌట్ అనమాట గాయస్. నేను వచ్చి ఇవాళ ఓన్లీ 2 kilometers రన్నింగ్ కంప్లీట్ చేసుకున్నాను గాయస్. ఎందుకంటే నా రన్నింగ్ పార్ట్నర్ లేడు కాబట్టి సో ఓన్లీ నేను 2K రన్ చేసిన. నా రన్నింగ్ పార్ట్నర్ జల్దీ రన్నింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. ఇప్పుడు నా రన్నింగ్ పార్ట్నర్ అక్కడ పుల్అప్స్ చేస్తున్నాడు. నేను ఇక్కడ ఒక 100 meters స్ప్రింట్ వేసి నేను కూడా పుల్అప్ చేసేకపోతాను గాయస్. గాయస్, నేను ఇప్పుడు పుల్అప్స్ చేస్తా కంటిన్యూ 10 చూడండి. లాస్ట్ వన్. గాయ్స్, 10 pull-ups అయితే కంప్లీట్ చేసుకున్నా. రన్నింగ్ అండ్ స్టేర్స్ అంతా అయినాక ఇప్పుడు లాస్ట్ కొంచెము డైనామిక్ స్ట్రెచింగ్ చేసుకొని మాది వర్కౌట్ అంతా కంప్లీట్. గాయ్స్, లాస్ట్ ఇప్పుడు నేను స్ట్రెచింగ్ చేస్తాను. నా రన్నింగ్ పార్ట్నర్ అన్ని వర్కౌట్స్ అంతా స్ట్రెచింగ్ అంతా నాకేనే ముందే చేసేస్తున్నాడు. పొద్దు జల్దీనే వచ్చినాడు కాబట్టి సో నా రన్నింగ్ పార్ట్నర్ అయితే స్ట్రెచింగ్ అంతా వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాడు. నేను ఇప్పుడు స్ట్రెచింగ్ చేస్తాను గాయ్స్. ఫస్ట్ వచ్చేసి పిజన్ స్ట్రెచ్ అనమాట గాయ్స్. అన్నిటికీ ఇదే పొజిషన్ అట్లా పైన కనాలి గాయ్స్. ఇప్పుడు పిజన్ స్ట్రెచ్ అయితే చైల్డ్ అండ్ కోబ్రా స్ట్రెచ్ అనమాట గాయ్స్. ఫస్ట్ కోబ్రా అయినాక చైల్డ్ అనమాట. ఇది కోబ్రా అండ్ చైల్డ్ గాయ్స్. మేము చాలా స్ట్రెచింగ్ చేస్తాము, కాకపోతే నేను వీడియోలో 2-3 చూపిస్తాను. ఎందుకంటే
గాయస్ గ్రౌండ్ నుంచి నేను ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చిన. జున్ను పక్క టీవీ చూస్తున్నాడు. ఇక చూడండి టీవీ చూస్తూనే ఉన్నాడు జున్ను బాయ్. పొద్దున్నే బ్రష్ తిక్కుంటా పొద్దున్నే టీవీ జున్ను బాయ్. ఫిలాల్ నేను ఇప్పుడు మస్తు నీళ్ళు పోసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన ఇంటికి వచ్చి. అండ్ ఇక్కడ మా అమ్మ ఇప్పుడు హెల్దీ టిఫిన్ చేసిందంట. ఎగ్ రైస్ అనమాట గాయస్. కాలుతుంది ఇది, ఇంకా ఇప్పుడే జస్ట్ చేసింది. సో నేను ఇప్పుడు టిఫిన్ హెల్దీ ఎగ్ రైస్ అయితే వేసుకొని వచ్చిన. ఇప్పుడు నేను టిఫిన్ తింటున్నాను గాయస్. అన్వి ఇప్పుడు లేసింది. గుడ్ మార్నింగ్ అన్విక. ఇక్కడ జున్నుబాయి కూడా నీళ్ళగిల్లు పోసుకొని మస్తు రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు స్కూల్లోకి పోతాడు అనమాట. రెడీ అయ్యి కూడా ఇప్పుడు మళ్ళా టీవీ చూస్తున్నాడు జున్నుబాయి. గాయస్ జున్నుబాయి అయితే స్కూల్కి పోయినాడు. ఇప్పుడు అన్విక లేస్తేనే టీవీ చూస్తుంది. బ్రష్ గిష్ ఏం తిక్ లేకుండా అట్లా టీవీ చూస్తుంది అనమాట. గాయస్ నేను ఇప్పుడు లంచ్ తింటున్నా. అన్నము పెరుగు అండ్ దీంట్లోకి ఆమ్లెట్ అనమాట గాయస్. గాయస్ ఇప్పుడు అన్వి కూడా అన్నం తింటుంది. అవ్వ తిని పెడుతుంది అనమాట. జున్ను బడికి పోయినాడు కదా, పిలుచుకొని వద్దాం జున్ను పోయి. సరే పదంపా. గాయస్ నేను అన్వి జున్నుని పిలుచుకొని వచ్చాకి జున్ను వాళ్ళు బడి దగ్గరకు వచ్చాం అనమాట. అన్ని ఇక్కడ వెనకాలకి వచ్చింది. అండ్ ఇక్కడ జున్ను వాళ్ళ బడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే అనమాట గాయస్ జున్ను వాళ్ళ బడి. వచ్చినాం కదా జున్ను వాళ్ళ బడి దగ్గరికి. గాయస్ జున్ను వాళ్ళ బడి దగ్గరికి అయితే వచ్చేసినాం. అందరూ వాళ్ళ పిల్లల్ని ఇంటికి పిలుచుకొని పోతున్నారు. ఇప్పుడు నేను జున్నుని ఇంటికి పిలుచుకొని పోతా అనమాట గాయస్. జున్ను వాళ్ళ క్లాస్ అయితే ఇదే అనమాట. ఇక్కడ ఉంటాడు. ఈడే ఉన్నారు జున్ను వాళ్ళ ఫ్రెండ్ కన్నయ్య. జున్ను కూడా ఈడే కూర్చున్నాడు చూడండి. జున్నురా పదం పండి. గాయస్ జున్ను వాళ్ళని ఇంటికైతే పిలుచుకొని పోతున్నాను. జున్ను ఇప్పుడు ఏమో స్కూల్లో జరిగింది చెప్తాడు. వినండి. చెప్పు ఏమైంది స్కూల్లో. చిన్న బిస్కెట్ సరేలే ఇంట్లో తిందాం. గాయస్ ఈరోజు జున్ను వాళ్ళ మిస్ది బర్త్డే ఉండిందంట. అదే మ్యాటర్ అంతా చెప్తున్నారు గాయస్. జున్ను చలో ఇప్పుడు ఇంటికి వెళ్దాం లేట్ చేయలేకున్నట్లా. ఫిలాల్ జున్ను వాళ్ళని పిలుచుకొని ఇంటికైతే వచ్చేసిన. జున్ను వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆడ మా కజినే కన్నీ అని. జున్ను ఏమో తీస్తున్నాడు. వాళ్ళ మిస్ అయితే బర్త్డే ఉన్నంట, అందుకే ఇచ్చినారు. అన్వి నువ్వు బడికి పోతే నీకు ఇస్తారు బిస్కెట్ జున్ను మాదిరి. గాయస్ ఈ రోజుకైతే అయితే ఈ వ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈ రోజు ఈ వ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే.